ఎన్ని రకాలుగా అన్నారంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ అగ్గోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకొచ్చే నష్టం ఏంది అని అడిగారు. నష్టం ఎందుకు లేదు, వాళ్ళకి ఆడపిల్లల నుండి తీసుకెళ్ళి ఇమ్మనండి, లేదా భార్యలు గాని చెల్లెలు వీళ్ళంతా అఘోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు? అఘోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే, లేదా వాళ్ళని ఆ విద్య మానుకొని కూర్చోబెట్టడమే, లేదా వాళ్ళతో పాటు తిరగమని చెప్పడమే, వాళ్ళని కూడా వెలివేయడం. నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది, మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, వాళ్ళు పిల్లల్ని కనరా అనేది వాళ్ళ కర్మ, అది ఎవరు చూడదలుచుకోలేదు కూడా వాళ్ళు. అదే కదా, వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు, అంత ధైర్యం సాహసం చెయ్యట్లేరు కూడా. ముఖ్యంగా మీరు చెప్పండి. అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది, మరి తర్వాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి. ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి. వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వెధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా? అవ్వదు. ఈ అఘోర అనిపించుకునేటువంటి వెధవ నుంచి ఈ వర్షినికి పిల్లలకి అంటుందా? ఆమెకి హిప్నటిజం జరిగిందా? వర్షినికి హిప్నటిజం జరిగిందా? వర్షినికి మందు కూడా పెట్టారా? ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా? దేనికోసం? పేరా, డబ్బా? ఈ అఘోరిని అని చెప్పుకునేడు అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టున్నారా? దానికోసమే ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారా? ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా? ఎస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్సా, పొలిటీషియన్సా? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, తెలంగాణ రాష్ట్ర. ఇంతకీ వర్షిని బలి తీసుకోబోతున్నాడా? వర్షిని బలి తీసుకోరండి, బలి తీసుకోరు, బ్లడ్ ఒకటే తీస్తారు. ఆవిడ మొత్తం ఆ సర్వము లాగేస్తారు. ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో, డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు. మనిషిని ఉంచుతారు, మనిషిని వాళ్ళకి ప్రాణం అవసరం లేదు. ఆ తర్వాత అమ్మ ఏం కావాలి? ఏం అవ్వదు, ఇక ముసలిది అయిపోయేది, అట్లా ఇంటికి వచ్చేస్తుంది. అంటే అవతారం మొత్తం మారిపోతుంది. మీరు భైరవదీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటారు కదా, ఆ టైప్ ఉండిపోద్ది. ఇంకోటి, ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ, పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రయంలో దీని వెనకున్నటువంటిది నేను 2 అడుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు, వర్షిని గారే కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు? బలి అయి ఉన్నారా? అయి ఉన్నారు. ఇంకా అవుతారా? ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు. బట్ ఎంతమంది బలయ్యారో కూడా చెప్తాను. ఎంతమంది ఇప్పటివరకు బలై ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చి ఉన్నారు? 1, 2, 3, 5, 7, 9, 10, 11, మొత్తం అఘోరిని చేతిలో 11 మంది బలయ్యారు. తను చెప్పింది ఒక మాట లైవ్ గా, మొత్తం నా దగ్గర 11 మంది అమ్మాయిలు ఉన్నారు, రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. ఎక్కడున్నారంటే రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. నేను చెప్పలేదు కదా, నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు 11 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు వరకు ఈ విషయం. అందుకే ఎంతమందిని చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను. 11 మందిని చెప్తుంది, 11 మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్. శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా. ఇప్పుడు అదే వచ్చింది, 11 మంది ఉన్నారని. 11 మంది ఆవిడ వల్ల బలైనారు. ఒకటి. ఇంకోటి ఉంది, ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలోకి కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు? 1, 2, 3, 3 నెంబర్స్ వచ్చారు బయటకి. అవును, కేసు పెట్టిన వాళ్ళు ఒకరు, లాయర్ ఒకరు, ఈ అమ్మాయి వర్షిని, 3 వచ్చారు బయటికి. ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. 11 మంది ప్రజెంట్ బలయ్యారు, ఇంకా బలవుతారు. ఇలానే వదిలేస్తే ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇంకా ఏమండి, రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళనేటువంటి వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
మందు తాగితే బండి పక్కన పెట్టి నువ్వు వెళ్ళిపోని చెప్పేటువంటి పోలీసులు ఇంత అగాత్యం చేస్తుంది. అదే ఈ ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి. ఎస్, ముఖ్యంగా ఓకే మీరు చెప్పిందంతా కూడా 100% వాస్తవం అని కూడా నమ్మాలి కూడా. కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్తో సహా మాకు చూపించారు కదా, నిజంగా ఇది అబద్ధమా నిజమా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బయటికి ఎంతమంది వచ్చారు, నిజంగా అంటే జనాలు కూడా నమ్మరు. అంటే వీళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటారు. అది నిజమని మీరు చెప్పేది అంటే మీరు ప్రూఫ్స్ తో బయట పెట్టారు, ఆ ప్రూఫ్ నిజమని ఎలా నమ్మడం? ప్రూఫ్ నిజమని నమ్మడం అని ఎలా అంటే దీంట్లో మనము అంటే మీరు ఏ వస్తువుతో అయితే చూస్తున్నారో అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయంలోనే కనిపించింది, నమ్మలేని వాళ్ళకి. సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు. వాళ్ళ కోసం నేను చేయలేదు, నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అఘోరిని ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే. ఇప్పుడు నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేసి చూపించాను. ఇప్పుడు చేతులు మంట తెస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను, కానీ అది విద్య కాదు, అది గడికట్టు, అది కడికట్టు. ఏం లేదండి, కొన్ని పౌడర్స్ ఉంటాయి, చేయిలానే ఉంటుంది, చేతిలో పౌడర్స్ ఇలా అంటే మంట వచ్చేస్తుంది. కొబ్బరికాయను పగలగొట్టచ్చు, నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు. అవన్నీ సాయిబాబా నీళ్లు పాలు తాగుతాడు, వినాయకుడు గరిక తింటాడు, చెట్టుకి పాలు కారుతాయి. ఇవన్నీ ఎట్లా నమ్ముతారు? అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను, అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను. ఎందుకంటే నేనున్నానండి, ఈ బూది ఇలా ఇలాంటి ఈ బూది వచ్చేస్తుంది, నాకు కూడా నేను తెప్పిస్తా. అది నమ్ముతారంటే చెప్పిస్తా స్పాట్ లో తెప్పిస్తారా? ఇప్పుడు కాదు, దానికి సంబంధించి నేను తెచ్చుకోవాలిగా. ఓకే ఓకే, నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు అఘోరిని అంతకంటే ఎక్కువ నమ్మారు. వాళ్ళ కోసమైనా ఇవన్నీ చూపించాలి, మనం చేయాలి, అబద్ధము అని నిరూపించాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని బలి తీసుకోబోతున్నాడు ఆ రాక్షసుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఘట్టంలోనే ఈ వర్షిని పెళ్లి ఒకటి. ఇవన్నీ కూడా ఏం లేదండి, ఇది అందరికీ తెలిసినటువంటి విద్యలో ఒకటి. మనకి ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చేచు చెప్పేది ఉంటుంది, ఫేస్ రీడింగ్ ఉంటుంది, సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది, హై రీడింగ్ ఉంటుంది, హెయిర్ రీడింగ్ ఉంటుంది. ఇలాగనే బాడీ పర్సనల్ బట్టి చెప్పేది ఉంటుంది, హోరా ఉంటుంది, హరస్కోప్ ఉంటుంది, ప్రశ్న శాస్త్రం ఉంటుంది, గవ్వలతో చేస్తారు. అలాగనే ఇది కూడా ఒకటి. ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చేస్తారు, దాంట్లో ఒక విద్యలే ఇది ఒకటి. ఇది చాలా మందికి తెలిసినటువంటి విద్య, తెలియనిది అయితే ఏం కాదు. ఇప్పుడు మనకి దిక్చూసిలో దిక్కులు ఎలా చూస్తాం అనేది మనం గ్లోబుల్లో చూస్తూ ఉంటాము, మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడు సముద్రంలో జర్నీ చేసే వారికి దిక్కులు తెలియదు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు కదా గురు, ఇప్పుడు ఎవరిని వర్షిణిని చేసుకున్నాడు ఆ మహానుభావుడు, వద్దు ఇంకా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేయడానికి మొన్ననే వాళ్ళ అన్న లాక్కొచ్చేసాడు. 1 డేలో విత్ ఇన్ 1 డేలో వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పెళ్లి తతంగం ఒకటి చూపించారు ఇక్కడ అందరికి పిచ్చోళ్ళని చేసేసి. ఇప్పటికైనా అమ్మాయిని సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా మంచి గురువు కావాలి. ఫస్ట్ ఒక 3 రోజులు అఘోరి నుంచి దూరం పెట్టాలి. 3 రోజులు ఖచ్చితంగా పెట్టాలి. అది కూడా అమావాస్య పౌర్ణమికి అయితే చేయలేము. ఏది కూడా అమావాస్య పౌర్ణాలు లేకుండా మధ్యలో తిథులు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలాంటి తిథులు ఏదైనా పర్వాలేదు. ఇలాంటి తిథుల్లో నుంచి బయటికి తీసుకురావాలి. వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు, ఫోన్ కానీ ఏది కమ్యూనికేషన్ 3 డేస్ ఉండకూడదు. ఈ 3 డేస్ తర్వాత నాలాంటి గురువుల దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ముందు కక్కించాలి, బాడీ మీద హిప్నటిజం తీయించాలి. నేనైతే ఒక 4.5 గంటల్లో చేయొచ్చు. 4.5 గంటలు పడుతుంది ఆవిడకి చేయాలంటే. కానీ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మన కాన్షియస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది. ఒక 2.5-3 months పడుతుంది. 2 అమావాస్యలు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. 2 అమావాస్యలు వెళ్తేనే వాళ్ళు చేసేటువంటిది వీరికి పని చేస్తుందో లేదని దాన్ని తగ్గట్టుగా బంధం చేయొచ్చు. ఇప్పుడు అష్టదిబ్బందుల్లో ఉంది ఆవిడే. అష్టదిబ్బందులు అంటే తాళి కట్టడంతోనే అష్టదిబ్బందులు అయిపోయింది. అష్టదిబ్బందులు ఉంది కాబట్టి తీయడం అనేది ఖచ్చితంగా 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఆ 2-3 నెలలు ఆవిడని చంటి పాపలా కాపాడుకోవాలి. లేదు అంటే ఇలాంటి వర్షన్లే కాదండి, ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది కూడా ఇలాంటి సాధువులకి ఇలాంటి పేరు పెట్టుకొని, ఇలాంటి యధవలు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి కూడా రేపటి రోజున వాళ్ళని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటిదిగా కనిపిస్తుంది. అందుకని త్వరగా ఈ అఘోరిని వేషంలో ఉన్నటువంటి ఈ యధవ ఎవరైతే ఉన్నారో వీరిని క్లోజ్ చేస్తే మంచిది. క్లోజ్ అంటే వారిని ఏదైనా చేయొచ్చు,
అవును, ఎందుకు అంటే మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏదైనా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చంటి పిల్లలాగా చూసుకోవాలి, ఇట్లా 3 రోజులు తనకు దూరంగా ఉంచాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు తను అష్టదిగ్బంధనం చెయ్యక ముందే వాళ్ళ అమ్మా నాన్నను ఒక ఆట ఆడుకొని పాపం వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవి ఫలించకుండా చేసిన వాడు ఇప్పుడు మొత్తానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసాడు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల వల్ల కాదు ఇంకా అమ్మాయిని తెచ్చుకోవడము. అంటే ఇక్కడ ఇద్దరు చొరవ తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను గురువుగారు. ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే, ఒకటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమైనా భయపడి పక్కన పెట్టే అవకాశం ఉంది, లేదా ఆ అఘోరీలే దిగి రావాలేమో. అఘోరులు రారండి. ఇలాంటి వాళ్ళ కోసము అంత పెద్దగా చేసుకునే వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా అయిపోయేసి ప్రపంచం ఇలానే అయిపోతే అప్పుడు వస్తారు వాళ్ళు. ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు వచ్చి చేసేదానికి ఉండదు. అంటే ఇంకా చాలా మంది బలి తీసుకుంటారేమో. దీనివల్ల ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది. అఘోరిని ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు రాకుండా ఉండడం కోసం ఈ అఘోరిని తప్పుగా పడుతున్నారు అని మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది. అందుకని వాళ్ళు రారు. వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు కదా, వీరి ఒక్కరి వల్ల వాళ్ళందరి పేరు పోతుందని భయపడుతున్నారని చెప్పేసి అని ఇంకోటి పెడతారు వీళ్ళు. అందుకని వాళ్ళు రారు. ఏదైనా ప్రభుత్వమే చొరవ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే బెట్టింగ్ యాప్స్, ఎలా అయితే డ్రగ్స్ గురించి చేస్తున్నారో ఇవి కూడా అవేర్నెస్ కోసం ఎక్కడ కూడా ముందు పెట్టడం లాంటి హిప్నోటైజర్ లాంటి చేతబడి లాంటి చేయించొద్దు, కేసులు అవుతాయి అని చెప్పియాలి. ఓకే, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.